విద్యార్థి సంఘం నాయకుడిగా విద్యార్థి సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశానన్నారు కర్నూలు జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుభాష్ చంద్రబోస్. వాల్మీకి బోయాలను ఎస్టీ జాబితాలో చేర్చాలనేదే తన లక్ష్యమన్న ఆయన కర్నూలు పార్లమెంటు నుండి జగన్ అవకాశం ఇస్తే 24 గంటలు ప్రజల సేవ కోసం పనిచేస్తానంటున్న సుభాష్ చంద్రబోస్తో మా ప్రతినిధి సాయిరాం ఫేస్ టు ఫేస్. విద్యార్థి దశ నుంచి అనేక కార్యక్రమాలు చేస్తూ విద్యార్థుల సమస్యలను పరిష్కార దిశగా ముందుకొచ్చినటువంటి నాయకుడు సుభాష్ చంద్రబోస్ మనతో ఉన్నారు. ఈరోజు కర్నూలు గ్రంథాలయ చైర్మన్గా ఉన్నారు. అసలు రాజకీయ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది అనే అంశాలు కూడా మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే, చెప్పండి. ఈరోజు గ్రంథాలయ చైర్మన్గా ఉన్నారు, ఎలా స్టార్ట్ అయిందంటారు మీ పొలిటికల్ కెరీర్? నేను విద్యార్థి దశ నుంచి ఈ విద్యార్థి ఉద్యమాలపై పనిచేసిన అనుభవం ఉంది నాకు. ఇంటర్మీడియట్లో, డిగ్రీలో, తర్వాత యూనివర్సిటీలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకుడిగా విద్యార్థి సమస్యలపైన నేను పోరాడడం జరిగింది. ఈ పోరాటంలోనే ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకుడిగా అప్పుడు పోలీసులు కేసులు పెడితే జైళ్ళకు వెళ్ళడము, అయినా కూడా ఎటువంటి భయపడకుండా ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకుడిగా అనేక సమస్యలపైన నేను పోరాడిన చరిత్ర నాకుంది. తర్వాత మా కుటుంబం కూడా కమ్యూనిస్టు ఫ్యామిలీ. మా ఫాదర్ కానీ మా అన్న వాళ్ళు కానీ అంతా కూడా కమ్యూనిస్టు కుటుంబం నుంచి నేను రావడం జరిగింది కాబట్టి ఆ భావాలు నాలో ఉన్నాయి. తర్వాత మా నాన్నగారు కూడా నాకు సుభాష్ చంద్రబోస్ అని పేరు పెట్టడం జరిగింది. అంటే మా నాన్నలో ఒక కమ్యూనిస్టు భావాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ప్రజా సమస్యలపైన ఆయనకు కొంత అవగాహన ఉంది. ఈ సమాజంలో జరుగుతున్న అనేక సమస్యలపైన ఎంతో కొంత ఆయన మనసులో ఓ పోరాట పటిమ ఉంది కాబట్టి నాకు ఆ పేరు పెట్టడం జరిగింది. మరి ఆయన పేరు పెట్టిన ప్రభావం లేదా మా కుటుంబంలో ఉన్న కమ్యూనిస్టు భావాలు ఉన్న కుటుంబం కాబట్టి నాకు విద్యార్థి దశ నుంచే ఏఐఎస్ఎఫ్ నాయకుడిగా నేను ఇదే కర్నూలులో ఇంటర్మీడియట్, డిగ్రీ దాకా చదువుకోవడం జరిగింది. తర్వాత ఎస్కే యూనివర్సిటీలో ఎంఏఎల్ఎల్ఎం పూర్తి చేశాను. ఎంఏఎల్ఎల్ఎం పూర్తి చేసిన తర్వాత ఇక్కడే మరి అడ్వకేట్గా కర్నూలు కోర్టులో నేను న్యాయవాదిగా పనిచేస్తూ మరి ప్రజా సమస్యలపైనే కాకుండా నేను కమ్యూనిటీ పరంగా కూడా అనేక పోరాటాలు నేను చేస్తున్నా. ఇప్పుడు అంటే చూడొచ్చు సార్, అంటే కమ్యూనిస్టులుగా ఉన్నటువంటి వారు ఆ కమ్యూనిస్టులుగానే కొనసాగిస్తూ ఉంటారు. కానీ ప్రజెంట్ మీరు ఉన్నటువంటి వైసీపీ పార్టీతో ఎలా అనుబంధం ఏర్పడింది, ఎలా ముందుకు వచ్చారు? నేను ప్రధానంగా వాల్మీకి బోయలను ఎస్టీలుగా చేర్చాలని చెప్పి నేను పోరాడుతున్నా. అంటే 2007 నుంచి నేటిదాకా ఈ రాష్ట్రంలో ఉన్న వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తించాలని చెప్పి వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి అనే సంఘాన్ని నేను స్థాపించి ఎస్టీ రిజర్వేషన్ కోసం నేను పోరాడుతున్నా. ఈ క్రమంలో నేను సక్సెస్ అయినా. ఎందుకంటే 2007లో వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి అనే సంఘాన్ని మేము స్థాపించినాం. ఈ రాష్ట్రంలోని వందలాది మంది యువకులు కానీ నాయకులు కానీ మేమంతా కలిసి విఆర్పిఎస్ ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్ళినాం. అంటే మేము ఈ సంఘాన్ని స్థాపించకముందు కూడా అనేక సంఘాలు ఉన్నాయి, కానీ ఆ సంఘాలు ఉద్యమ రూపంలో లేవు. ఓన్లీ అర్జీలు ఇచ్చే రూపంలో గత సంఘాలు నాయకులు పనిచేస్తే మేము 2007 డిసెంబర్ 2వ తేదీన ఈ విఆర్పిఎస్ సంఘాన్ని స్థాపించి ఉద్యమాన్ని ఢిల్లీ స్థాయి నుంచి గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి దాకా మేము తీసుకుపోగలిగినాం. అంటే 2007లో వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి సంఘాన్ని స్థాపించి 2017లో మేము అసెంబ్లీ తీర్మానాన్ని సాధించుకోగలిగినాం. నేను 2015లో కుప్పం నుంచి హైదరాబాద్ దాకా నేను పాదయాత్ర చేయడం జరిగింది. ఎర్రటి ఎండల్లో వందలాది మంది నాయకులు మేమంతా కలిసి ఈ రాష్ట్రంలోని వాల్మీకులంతా కూడా ఆ ఉద్యమానికి సపోర్ట్ చేయడం జరిగింది. పాదయాత్రే కాకుండా ఎన్నో నిరాహార దీక్షలు చేసినాం. చలో అసెంబ్లీ కార్యక్రమాలు, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు, ఇదే కర్నూలు నడిబొడ్డులో నేను ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. అంటే విఆర్పిఎస్ నాయకులుగా ఈ రాష్ట్రంలోని వాల్మీకి బోయలందరినీ మేము సమీకరించి ఉద్యమాలు చేసిన ఫలితంగా మేము అసెంబ్లీ తీర్మానాన్ని మేము చేయించుకోగలిగినాం. ఆ తర్వాత మరి 2017లో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ తీర్మానం అయితే చేశారు, కానీ ఆ పార్లమెంట్లో ఆ బిల్లును పాస్ చేయించుకోవడంలో ఆయన ఏమాత్రం శ్రద్ధ చూపించట్లే. దానికి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గత ఎన్నికల్లో నేను సపోర్ట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు సపోర్ట్ చేశామంటే, ఒక మాట ఇస్తే ఖచ్చితంగా ఆ మాటకు నిలబడతాడు, ఇచ్చిన మాటను నెరవేరుస్తాడనే ఒక నమ్మకం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. గతంలో చూసాం కర్నూలు కేంద్రంగా కూడా అనేక రకాలైనటువంటి నాయకులు, బీసీ సంబంధించినటువంటి నాయకులు అనేక పోరాటాలు చేశారు. పోరాటాలు చేసినప్పటికీ
అవి అక్కడికే ఆగిపోయాయి. అంటే మీరు వచ్చిన తర్వాత ఈ వీఆర్పీఎస్ ఏర్పాటు తర్వాత ఎక్కడ చూసినా సుభాష్ అనేటటువంటి పేరు మోగడము, అంటే ఎలా ముందుకెళ్లారు, ఎవరు బ్యాక్ ఎండ్తో ముందుకు వచ్చారంటారు? అంటే బీసీ అనేటటువంటి నినాదం ఏదైతే ఉందో వాల్మీకులను ఎస్టీలో చేర్చాలంటూ కూడా మీరు అప్పటి నుంచి పోరాటాలు చేస్తూ ఉన్నారు. అయితే పార్టీలు మారుతూ ఉన్నాయి, పార్టీలు ఆ హామీలు కేవలం ఓట్ బ్యాంక్ కోసమే వాడుకుంటుందంటున్నారా? బీసీ సంబంధించినటువంటి ఈక్వేషన్ ఏదైతే ఉందో వాల్మీకులు అనేది. ఇప్పుడు నా లక్ష్యం ఒకటే, వాల్మీకి బోయలకి ఎస్టీ రిజర్వేషన్ సాధించడం. ఆ క్రమంలో మేము రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయించుకోగలిగినాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఒక ఏకసభ్య కమిషన్ వేసి అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు లాగా తూతూ మంత్రంగా అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించి చేతులు దులుపుకోలే జగన్మోహన్ రెడ్డి గారు. మా పార్లమెంట్ సభ్యులు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి అనుమతితో, ఆయన సహకారంతో, ఆయన చెప్తే ఈరోజు పార్లమెంట్లో చాలామంది ఈ విషయం పైన మాట్లాడడం జరిగింది. విజయసాయి రెడ్డి గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సంజీవ్ కుమార్ డాక్టర్ ఎంపీ గారు కానీ, మా కమ్యూనిటీకి సంబంధించిన తలారి రంగయ్య గారు అనంతపురం ఎంపీ గారు కానీ, ఇలా వీళ్ళందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్లమెంట్లో పోరాడుతున్నారు. మేము అసెంబ్లీ తీర్మానం చేసినాం, దీన్ని మీరు పార్లమెంట్లో బిల్లు పాస్ చేయండి అని చెప్పి. ఏపీలో ఉన్నటువంటి ఎంపీలు మాట్లాడినంత మాత్రాన ఆ బిల్లు పాస్ అవుతుందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు పార్లమెంట్లో పోరాడాల్సింది ఎంపీలే. ఒక కమిట్మెంట్ ఉన్న పార్టీ, కమిట్మెంట్ ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజుకు కాకపోవచ్చు, ఇప్పుడు 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర ప్రభుత్వం కూడా అనుకూలంగా ఉంది. నిజంగా ఆయన అనుకుని ఉంటే అప్పుడు అయిపోయింది ఎస్టీ రిజర్వేషన్. ఆయన పైన నమ్మకం లేకనే ఈరోజు ఒక బోయలే కాదు, బీసీలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మా సమస్యలు నెరవేరుస్తారు అనే నమ్మకంతో ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే మేము ఖచ్చితంగా ఎస్టీ సాధిస్తాం. గతంలో చూసాం సార్, అనేక రకాలైనటువంటి కమిటీలను నియమించింది. ఏపీకి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాల్మీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్టీగా ఉన్నారని చెప్పి మీరు ముందు నుంచి చెప్తూ వస్తున్నారు. అంటే ఏపీలో కూడా వివిధ రకాల కమిటీలు వేసినప్పటికీ ఎందుకు ఏపీలో ఉన్నటువంటి వాల్మీకుల మీద మాట్లాడలేదంటారు? సార్, ఏపీ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది. దానికి ఉదాహరణ మా పార్టీకి సంబంధించిన ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడడం. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎంపీలు ఒక్కరు కూడా మాట్లాడలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు 2017లో అసెంబ్లీ తీర్మానం చేసిన ఆ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఒక్కరు కూడా ఒక్క నిమిషం కూడా పార్లమెంట్లో మాట్లాడిన చరిత్ర ఆ పార్టీకి లేదు. ఈరోజు మా పార్టీ ఎంపీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో పార్లమెంట్లో మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా భవిష్యత్తులో మళ్ళీ ఎన్నికల తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వాల్మీకులకు ఎస్టీ చేయాలనే సంకల్పంతో ఉన్నారు. ఖచ్చితంగా ఎస్టీ అవుతుంది. కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, ఇటు తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ప్రభుత్వాలు కేవలం వాల్మీకులని ఓట్ బ్యాంక్ కోసమే వాడుకుంటూ ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 29 రాష్ట్రాల సంబంధించినటువంటి ఎంపీలు సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేసిన తర్వాతనే ఆ బిల్లు చట్టంగా రూపుదాలుస్తుంది అనేటటువంటి ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఎలా ఉంటుందంటారు? అంటే దేశంలో ఉన్నటువంటి ఎంపీలు దాదాపుగా 300 మెంబర్స్ పైన ఏదైనా బిల్లుని ఆమోదించాలి. మరి ఎలా ఉంటుందంటారు సపోర్ట్? వీళ్ళు కేవలం ఓట్ బ్యాంక్ కోసమే వాడుకుంటున్నారంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ బ్యాంక్ కోసం వాడుకునే మనస్తత్వం ఆయనది కాదు. దానికి ఉదాహరణ ఏమంటే, ఈరోజు బోయ కమ్యూనిటీకి కానీ మిగతా కులాలకు కానీ, ప్రధానంగా బోయ కమ్యూనిటీ తీసుకుంటే ఈ జిల్లాలో గత ప్రభుత్వాలు అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, గతంలో ఉన్న ముఖ్యమంత్రులు కానీ ఏ నాయకుడు ఇవ్వనటువంటి ఒక ప్రాధాన్యతను ఈరోజు బోయ కమ్యూనిటీకి ఇవ్వడం జరిగింది. ఒక మంత్రిని 5 సంవత్సరాలు ఇక్కడ కొనసాగించడం జరిగింది. తర్వాత కేడీసీసీ పదవి ఇవ్వడం జరిగింది. కర్నూలు నగరానికి ప్రథమ పౌరుడు మేయర్, గతంలో ఎప్పుడు లేదు. ఒక మేయర్ పదవి బోయకి ఇవ్వడం అనేది ఇది ఒక చరిత్ర. తర్వాత జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నాకు, అనంతపురం జిల్లాలో ఎన్నో పదవులు. అంటే గతంలో ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి ఉన్నటువంటి విధంగా అనేక పదవులు మాకు కల్పించడం జరిగింది. ఖచ్చితంగా బోయల్నే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాలుగా అభివృద్ధి చేయాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, కేంద్రానికి మన అవసరం ఎప్పుడోసారి వస్తుంది, అప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని నేను ఖచ్చితంగా వాళ్ళ ముందుంచుతాను. ఈ రాష్ట్రంలో ఉన్న బోయల సమస్య కానీ ఇంకొకరి సమస్య కానీ ఖచ్చితంగా నేను సాధిస్తానని చెప్పి వారు చెప్తున్నారు. ఆ పరిస్థితి వచ్చే ఎన్నికల తర్వాత వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఇటీవల వైసీపీ అధిష్టానం మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో జిల్లాలో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేల ప్లేస్లను రీప్లేస్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో
రీసెంట్గా కర్నూలు సంబంధించినటువంటి పార్లమెంట్ స్థానానికి సుభాష్ చంద్రబోస్ పేరును వినిపిస్తూ ఉంది. ఎలా ఉంటుందంటారు? అంటే అధిష్టానం నుంచి మీకు ఏదన్నా పిలుపు వచ్చిందంటారా? సార్, ఇప్పుడు పార్టీ మార్పులు చేర్పులు అనేది అది మా పార్టీ అంతర్గత విషయం. సరే, ఎవరిని ఎక్కడ పోటీ చేయించాలా అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం. అది ఉన్న సర్వేలను బట్టి తర్వాత ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నారో వాళ్ళు పనిచేసిన విధానాన్ని బట్టి అధినాయకులు నిర్ణయం తీసుకుంటారు. మరి నా వరకు వస్తే కర్నూలు ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచన కానీ ఆ ఆశ కానీ నాకుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా నేను ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది. మరి నాకు ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ సీటు కేటాయిస్తారని చెప్పే ఆశాభావం నాలో ఉంది. ఎలా ఉంటుందంటారు సార్? ఇప్పటికే జిల్లాల్లో సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేల ప్లేస్లను చేంజ్ చేయడం జరిగింది, ఒక ఎంపీ ప్లేస్ను చేంజ్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ వైసీపీ సంబంధించినటువంటి అధిష్టానానికి సంబంధించి మీరు ఎలా ముందుకెళ్తా ఉన్నారు? ఉన్నటువంటి 14 సెగ్మెంట్లలో ఎలా ఉంటుంది? 2 పార్లమెంట్ ప్లేస్లలో ఎలా ముందుకెళ్తారు? కర్నూలు ఉమ్మడి జిల్లా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. గత ఎన్నికలు తీసుకున్నా, 2019 ఎన్నికలు తీసుకున్నా, అటువైపు 2014 ఎన్నికలు తీసుకున్నా పూర్తిగా అంటే 2019లో 14 ఎమ్మెల్యే స్థానాలతో పాటు 2 ఎంపీ స్థానాలని మేము గెలుచుకోవడం జరిగింది. ఆ ప్రభావం ఇంకా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ జిల్లాలో అత్యధిక ప్రేమ ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు, ఈ ప్రపంచంలో ఇన్ని సంక్షేమ పథకాలు కానీ, పేదలకు ఇంత ఆర్థిక భరోసా కానీ, ఆర్థిక తోడ్పాటు కానీ అందించిన ముఖ్యమంత్రి లేడు, ప్రధానమంత్రి కానీ ఈ దేశంలో ఎక్కడ లేరు, ప్రపంచంలోనే ఎక్కడ లేరు. ఖచ్చితంగా ఇది వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పనిచేస్తుంది. మీరు ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి అభివృద్ధి మేము చేశామని మీరు చెప్తా ఉన్నారు. ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సంక్షేమ పథకాలను ఎక్కువగా ఇచ్చింది, అభివృద్ధి అనేటటువంటిది కుంటుపడింది. రానున్న రోజుల్లో ఆర్థిక మంది దేశాలైనటువంటి దేశాలుగా ఏపీ మారుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. మీరేమంటారు? తెలుగుదేశం పార్టీ నాయకులకు అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగితే ఎవరు చూడలేదు అనుకున్నట్లు అభివృద్ధిని ఒకసారి చూడమని చెప్తున్నాం. మీరు స్కూళ్ళకి వెళ్ళండి, గ్రామాలకు వెళ్ళండి, హాస్పిటల్స్కి వెళ్ళండి. ఈరోజు గ్రామాల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక గ్రామంలో హాస్పిటల్స్ వచ్చినాయి అందుబాటులోకి, సచివాలయాలు వచ్చినాయి, స్కూళ్ళ రూపురేఖలు మారిపోయినాయి. ఇవన్నీ కూడా అభివృద్ధి కిందకి ఎలా రావో ఒకసారి ఆలోచించమని చెప్పి తెలుగుదేశం నాయకుల్ని కోరుతున్నాం. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి కాదు, అది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది అభివృద్ధి. ఆయన లక్ష్యం ఒకటే, మంచి విద్యను అందించాలా, మంచి వైద్యాన్ని అందించాలా, ఈ రాష్ట్రంలోని పేదలకు మంచి వాళ్ళ జీవన విధానాన్ని బాగుపరచాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. చంద్రబాబు నాయుడు గారి కంటే 1000 రెట్ల అభివృద్ధి ఈరోజు వాళ్ళు పోయి స్కూళ్ళలో చూసినా, హాస్పిటల్లో చూసినా, గ్రామాల్లో పోయి చూసినా తెలుస్తుంది. అయితే ఇటీవల వైసీపీ అధిష్టానం తీసుకున్నటువంటి సిద్ధం అనేటటువంటి నినాదం ఏదైతే ఉందో, మీరు సిద్ధం అనేటటువంటి నినాదం తీసుకురావడంతో టీడీపీ సంబంధించినటువంటి అధిష్టానం కూడా రా కదిలిరా అనేటటువంటి నినాదంతో పిలుస్తూ ఉంది. అంటే వాళ్ళు పిలవడంతోనే మీరు సిద్ధం అంటున్నారా? ఎలా ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా అన్న ఎవరు పోయే పరిస్థితి లేదు ఈరోజు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన గురించి. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితం ఏంది? ఒక 2 ఎకరాల స్థాయి నుంచి రాజకీయ కుట్రలతో ఎదిగి ఈరోజు వందలాది కోట్లు, వేలాది కోట్లు సంపాదించుకున్న చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముఖ్యమంత్రి ఎలా అయినాడు? సొంత మామగారిని ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీని లాక్కుని ఒక ముఖ్యమంత్రి కాగలిగినాడు. ఆయన గురించి అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అంటే గుర్తుకొచ్చేది ఆయన అబద్ధాలు, మోసాలు, కుట్రలు. ఆయన్ను నమ్మే పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రజల్లో లేదు. నువ్వు రా అన్నా, కదలిరా అన్నా ఆయన వైపు ఎవరు తెలుగుదేశం పార్టీ వైపు ప్రజలు చూసే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం. ఆ నమ్మకం ప్రకారం ఈరోజు గత ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోను 99% ఈరోజు నెరవేర్చిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం ఉంది. ఎన్ని ఇబ్బందులున్నా చెప్పిన మాట చేస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి పైన ఈ రాష్ట్ర ప్రజల్లో నమ్మకం ఉంది. సిద్ధం అనేది ఏ పార్టీకైనా
ఎన్నికల్లో గెలవడమే అంతిమ లక్ష్యం. ఎన్నికలు రాబోతున్నాయి. మా క్యాడర్లో కానీ ప్రజల్లో కానీ మరి ఎన్నికలకు సిద్ధం కావడంలో భాగంగానే ఈ సిద్ధం అనే కార్యక్రమాన్ని పార్టీ తీసుకోవడం జరిగింది. మీరు చైర్మన్ అయిన తర్వాత గ్రంథాలయాలకు సంబంధించి ఎలా డెవలప్ అయ్యాయంటారు? అంటే ఆ గ్రంథాలయాలకు సంబంధించి మన పాత బస్ స్టాండ్లో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఎలా ఉందంటారు? గ్రంథాలయ సంస్థ అంటే నేను చైర్మన్ కాకముందు చాలామందికి తెలిసేది కాదు. నేను చైర్మన్ అయిన తర్వాత ఈ జిల్లాలోని ఉమ్మడి జిల్లాలోని ప్రతి గ్రంథాలయాన్ని నేను సందర్శించడం జరిగింది. నేను వచ్చిన తర్వాత నేను మొట్టమొదటిగా నెల రోజుల లోపలనే తీసుకున్న కార్యక్రమం జగనన్న స్వచ్ఛ గ్రంథాలయం. ఈ జగనన్న స్వచ్ఛ గ్రంథాలయం పేరుతో నేను ప్రతి లైబ్రరీకి వెళ్ళి ప్రతి నెలలో ఒక మొదటి శనివారం ఆ కార్యక్రమం తీసుకున్నాం మేము. అంటే ఆ రోజు మేమంతా కూడా ఆ గ్రంథాలయంలో ఉన్న బూజులు దులపడం, కాంపౌండ్లో ఉన్న వేస్టేజ్ అంతా బయటపడేయడం, అంటే ఒక పరిశుభ్రమైన వాతావరణాన్ని వచ్చే విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ కల్పించాలన్న ఒక లక్ష్యంతో జగనన్న స్వచ్ఛ గ్రంథాలయం పేరు తీసుకొని ప్రతి నెల ఆ కార్యక్రమాన్ని ఇప్పటికీ మేము కొనసాగిస్తున్నాం. దానివల్ల ఏంటంటే గ్రంథాలయంలో ఒక పరిశుభ్రమైన వాతావరణాన్ని మేము చేపట్టగలిగినాం. తర్వాత లక్షలాది రూపాయల పుస్తకాలని మెటీరియల్ని ప్రతి గ్రంథాలయానికి మేము కొనడం జరిగింది. ఎవరైతే పోటీ పరీక్షలకు ఇప్పుడు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ సివిల్స్ కానీ ఎనీ ఉద్యోగం, ఏ ఉద్యోగానికి నువ్వు ప్రిపేర్ అవుతున్నా నీకు కావాల్సిన పూర్తి స్థాయి మెటీరియల్ని ఈ జిల్లాలోని అన్ని గ్రంథాలయాల్లో మేము వచ్చిన తర్వాత ఆ మెటీరియల్ అంతా మేము అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి కర్నూలు ప్రధానంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలోని ఈ గ్రంథాలయంలో వచ్చే విద్యార్థులకు ఒక ఏసీ హాల్ను మేము ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళకు అన్ని విధాలుగా వాళ్ళు చదువుకోవడానికి అన్ని విధాలుగా మేము సహకరిస్తూ కొంతకాలం పాటు అంటే ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు దాదాపు 3 నెలల పాటు విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనాన్ని కూడా మేము అందించడం జరిగింది. ఇలా మరి గ్రంథాలయంలో ఒక మంచి పేరు మేము తీసుకురావడం జరిగింది. తర్వాత గ్రంథాలయాల ప్రచారం కోసం గ్రంథాలయాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలా, విద్యార్థులు ఉపయోగించుకోవాలని చెప్పి అనేక కాలేజీలలోనూ మేము రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా పెట్టి గ్రంథాలయానికి రండి, మీరు ఈ వసతులు ఉన్నాయని చెప్పి మేము జిల్లా అంతా కూడా ఇప్పటికే ప్రచారం చేయడం జరిగింది. ఖచ్చితంగా నేను రాకముందు ఇప్పటికీ గ్రంథాలయం అంటే ఈ జిల్లా ప్రజలందరికీ నేను తెలిసేలాగా నా కార్యక్రమాలు నేను చేయడం జరిగింది. అధిష్టానం తీసుకున్నటువంటి మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో అంటే ఆ అభ్యర్థుల మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల మార్చడం జరిగిందంటారా, లేకుంటే ఎలా జరిగిందంటారు? రానున్న రోజుల్లో ప్రజలు నమ్మే అవకాశం ఉందంటారా? అంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రదేశంలో వీళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడ చెత్తగా ఉన్నటువంటి వారు పక్కన నియోజకవర్గానికి వెళ్తే బంగారం ఎలా అవుతుందని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు టీడీపీ వాళ్ళు. మీరేమంటారు? ఇప్పుడు మా పార్టీ అధినాయకుడికి కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎవరు పోటీ చేసినా జగన్మోహన్ రెడ్డి గారే మా పార్టీకి బలం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి రాష్ట్రంలోని ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. పార్టీ మార్పులు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సర్వేల్ని బట్టి, మా ముఖ్యమంత్రి గారికి ఉన్న సర్వేల్ని బట్టి ఆయన చేయడం జరిగింది. అది సహజం. అది ఏ పార్టీ అయినా ఎవరిని ఎక్కడ మార్చాలనేది అధినాయకుడికి ఉంటుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఈ రాష్ట్రంలోని ప్రజలంతా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సుభాష్ని కేవలం ఓట్ బ్యాంక్ కోసమే వాడుకోవాలని వైసీపీ అధిష్టానం చూస్తుందా, లేకుంటే రానున్న రోజుల్లో ఏదన్నా క్యాడర్ పదవి ఇచ్చే అవకాశం ఉందంటారా? అంటే నాకు ఇప్పటికే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నాకు అవకాశం కల్పించడం జరిగింది. నేను 2014 సంవత్సరం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా, వారి అనుచరుడిగా నేను పార్టీ కోసం పనిచేస్తున్నా. 2014లో ఎన్నికల్లో నేను వ్యక్తిగతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశాను. తర్వాత 2017లో నంద్యాలలో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నా వ్యక్తిగత అభిమానంతో నేను పనిచేయడం జరిగింది. 2019 ఎన్నికల్లో కూడా నేను ఈ కర్నూలు జిల్లాతో పాటు అనంతపురం జిల్లాలో కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నా వంతు కృషిని నేను చేయడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి చారిత్రాత్మకమైన పాదయాత్రలో నేను ప్రతి జిల్లాలో పాల్గొనడం జరిగింది. నాకు ఖచ్చితంగా
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా నాకు అవకాశాలు కల్పిస్తారనే నమ్మకం నాకుంది. ఇటీవల సామాజిక సాధికార యాత్రలు అంటూ చేపట్టడం జరిగింది రాష్ట్రంలో. నిజంగా రాష్ట్రంలో ఈరోజు సామాజిక యాత్రల వల్ల సామాజిక వర్గాలకు మంచి జరిగిందంటారా? సార్, సామాజిక న్యాయం చేస్తాననే దమ్మున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు సామాజిక న్యాయం నేను చేస్తాననే మాట కూడా ఇంతవరకు అనలే. అంటే ఆ మాట మాట్లాడాలంటే కూడా ఒక ధైర్యం ఉండాలా, ఒక ధైర్యం ఉండాలా ఒక మనిషిలో. నిజంగా ఈరోజు సామాజిక న్యాయం అంటేనే ఎవరు గుర్తుకొస్తారు? బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేస్తానని చెప్పి. అంటే ఒక వర్గం దీన్ని వ్యతిరేకించే అవకాశం ఉన్నప్పటికీ కూడా నేను సామాజిక న్యాయం చేస్తా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సామాజిక న్యాయం చేస్తానని చెప్పి ధైర్యంగా చెప్పగలిగిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడిని మేము నమ్ముకుంటాం తప్ప మరి కుట్ర రాజకీయాలతో రాజకీయ అవకాశవాదిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే కాదు, ఈ రాష్ట్రంలోని ఏ వర్గాలు కూడా ఆయన నమ్మే పరిస్థితి లేదు. ఇప్పటికే పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి కర్నూలు సంబంధించినటువంటి పార్లమెంట్ ఏదైతే ఉందో మీ కమ్యూనిటీకి సంబంధించి వాల్మీకులకు సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేస్తారు? ఒకవేళ రానున్న రోజుల్లో మీకు పార్లమెంట్ అవకాశం వస్తే వాటిని ఎలా డెవలప్ చేయడం కానీ ఆ సమస్యలను ఎలా పరిష్కరిస్తారు? సరే, ఇప్పుడు కర్నూలు పార్లమెంట్లో దాదాపు 85% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈ వర్గాలు ఉన్నారు. తర్వాత బోయ కమ్యూనిటీ తీసుకుంటే దాదాపు 5 లక్షల ఓటర్లు బోయ కమ్యూనిటీ ఈ కర్నూలు పార్లమెంట్లో ఉన్నారు. ఇందులో ఎక్కువ మంది పేదలు. ఈ ఎక్కువగా వలసపోతున్న వాళ్ళంతా కూడా ఈ బోయలు కానీ ఈ బడుగు బలహీన వర్గాలు కానీ ఈ వలసలు ఆపాలా. ఫస్ట్ వాళ్లకు ఒక కుటీర పరిశ్రమలు కూడా తీసుకొచ్చి ప్రతి కుటుంబం కూడా ఎంతో కొంత వారి సంపాదించుకునేలాగా ఈ ఉపాధి చూపించాలనేది నాలో ఉన్న ఆలోచన. ప్రతి కుటుంబానికి ఒక కుటీర పరిశ్రమ, గ్రామాల్లో ఎన్నో కుటీర పరిశ్రమలు తీసుకురావచ్చు. ఒక గ్రామానికి అలాంటి కుటీర పరిశ్రమలు ఈ దేశంలో ఎక్కడెక్కడ మరి ఎలా నడుస్తున్నాయనేది ఒక ఆలోచన చేసి ప్రతి గ్రామంలో కూడా ఈ కుటీర పరిశ్రమల్ని పెంచితే వారికి ఉపాధి పెరుగుతుంది గ్రామాల్లో. ఆ విధంగా ఈ వలసల్ని ఆపొచ్చు అనేది నా అభిప్రాయం. తర్వాత ఎన్నో ఇక్కడ ప్రాజెక్టులు మనం కట్టుకునే అవకాశం ఉంది, ప్రాజెక్టులను డెవలప్ చేసుకోవాలా. తర్వాత ఎన్నో ఈ వ్యవసాయాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నాకు ఎంపీగా అవకాశం వస్తే మాత్రం 24 గంటలు ఈ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ కర్నూలు పార్లమెంటు డెవలప్మెంట్ కోసం సంపూర్ణంగా నేను పనిచేస్తాననే నమ్మకం నాకుంది. అయితే ఇటీవల కాలంలో రాజకీయంగా ఏపీలో ఈక్వేషన్స్ మారుతూ ఉన్నాయి. అయితే ఇప్పటికే రాజకీయ సంబంధించినటువంటి నాయకులు మారాలనుకుంటున్నారా, లేకుంటే ప్రజల్లో మార్పు కావాలని కోరుకుంటున్నారా? ప్రజల్లో ఏమాత్రం మార్పు లేదు సార్. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు, తర్వాత సచివాలయ వ్యవస్థ. ఈరోజు మీరు గ్రామాల్లో ఏ సమస్య వచ్చినా ఇంటి దగ్గరికి సేవలు అందుతున్నాయి. అలాంటప్పుడు ప్రజలలో ఎందుకు మార్పు కోరుకుంటారు చెప్పండి? ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు, కొంతమంది మీడియా సంస్థలు దీన్ని అనవసరమైన ప్రచారం చేస్తున్నారు తప్ప గ్రామాల్లో ఉన్న ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. గ్రామాల్లోనే కాదు, పట్టణంలో ఉన్న ప్రజలు కూడా. ఇప్పుడు ఇంటింటికి వాలంటరీ వ్యవస్థ ఉంది. ఒక సర్టిఫికెట్ కావాలన్నా లేకుంటే ఒక ఏ పని కావాలన్నా కూడా ఇంటికి వెళ్ళి అందుబాటులో ఉంచే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉంది. కాబట్టి ప్రజల్లో ఏమాత్రం మార్పు లేదు, ప్రభుత్వం మారాలనే ఆలోచన లేదు. ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు, కొంత మీడియా సంస్థల ప్రచారం తప్ప ఖచ్చితంగా మెజార్టీ ప్రజలు, గతంలో కంటే మెజార్టీ ప్రజలు మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు. ఇది ఓవరాల్గా ఇప్పటికే ఉన్నటువంటి గ్రంథాలయ సంబంధించినటువంటి సమస్యలు ఎక్కడైతే జిల్లాలో ఉన్నాయో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగులకు సంబంధించి వారికి అందుబాటులో ఉండే విధంగా ఏ ప్రిపరేషన్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు వాటిని కూడా, పుస్తకాలను కూడా అందుబాటులో పెట్టాము. అయితే ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంలో అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి ప్రజలకు అందించాం. రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా తమకే బ్రహ్మరథం పడుతున్నారని చెప్పి తెలుపుతున్న పరిస్థితి. అయితే రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా తమకు ఎంపీ అవకాశం ఇస్తే తమ సామాజిక వర్గంతో పాటు ఇతర వర్గాల వారు ఎక్కువగా ఉన్నటువంటి కర్నూలు పార్లమెంటు సెగ్మెంట్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఖచ్చితంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తామంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు.